ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు యేసు ప్రభువారు మనతో స్వయంగా మాట్లాడిన ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఇది మార్కు స్వార్త 10వ అధ్యాయము 27వ వచనంలో వ్రాసి ఉన్నది. దేవునికి సమస్తమును సాధ్యమే. అవును ప్రియులారా, అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు మన దేవుడు. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు మనకు అసాధ్యంగా కనిపిస్తాయి. మనకు శక్తికి మించినవి, మన జ్ఞానం, మన ప్రయత్నాలు, వీటన్నిటి కూడా ఒక పరిమితి ఉంటుంది. కానీ దేవునికి ఎటువంటి పరిమితులు ఉండవు. మనుషులకు మూసివేసిన తలుపులు కూడా దేవుడు తెరవగల దేవుడు. ఈ వాక్యంలో యేసు ప్రభు మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నారు. మన ఆశలు మనుషుల మీద మాత్రమే కాకుండా దేవుని మీద ఉండాలి. ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం ముందు మార్గం లేకపోయినా దేవుడు మార్గాన్ని తెరిచాడు. దావీదు ముందు గొలియాతు పెద్ద సమస్యగా కనిపించిన దేవుని సహాయంతో విజయం పొందాడు. మన జీవితంలో కూడా అనారోగ్యం, ఆర్థికపరమైన ఇబ్బందులు, కష్టాలు, కుటుంబ సమస్యలు, భయాలు వచ్చినప్పుడు ఇది అసాధ్యం అని అనుకోకుండా నా దేవునికి ఇది సాధ్యమని విశ్వసించాలి. విశ్వాసంతో ప్రార్థించే హృదయాన్ని దేవుడు ఎప్పుడూ గౌరవిస్తాడు. మన బలహీన సమయాల్లో కూడా దేవుని బలం మన ఎడల ప్రత్యక్షమవుతుంది. మనకు సాధ్యం కానిది దేవుని చేతిలో సాధ్యమవుతుంది. ప్రార్థన. ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో అసాధ్యంగా కనిపించే ప్రతి పరిస్థితినైనా మీ నమ్మకమైన చేతిలో ఉంచున్నాం తండ్రి. ఎటువంటి క్లిష్ట సమయాల్లో కూడా తండ్రి, నీ శక్తిని నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి. మాకున్న కొద్దిపాటి భయాలను తొలగించి మీ మీద నిత్యము సంపూర్ణ నమ్మకంతో నడిచే కృపను మాకు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.